కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంత చక్కని వాతావరణంలో క్రిస్మస్ సందేశాన్ని అందరికీ అందించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కూడిక నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంలో నేను కొన్ని వచనాలని జ్ఞాపకం చేసి శుభములు తెలియజేస్తాను బైబిల్ గ్రంథం నుంచి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అన్న విషయాల గురించినటువంటి కొన్ని లేఖన భాగాల్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. నేను వాక్యం చెప్తుంటే చాలా మంది నన్ను మాస్టర్ గారు అనుకుంటారు. వాస్తవానికి నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సీనియర్ సివిల్ సర్వెంట్ని. ఆయన రక్తాన్ని చిందించడానికి ఈ లోకానికి వచ్చారని కూడా అక్కడ ఉంటుంది. 15వ అధ్యాయం 25వ వచనం మత్తయి సువార్తలో నశించిన వారిని వెతికి రక్షించడానికి వచ్చినట్లుగా ఉంటుంది. అదేవిధంగా లూకా సువార్త 4వ అధ్యాయం 43వ వచనంలో ఇందు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చానని ఉంటుంది. ఇందు నిమిత్తము దేవుని రాజ్య సువార్తను ప్రకటించే నిమిత్తము. అయితే వీటన్నిటిలో నాకు నచ్చినటువంటి మంచి వాక్యం మీకు ఈరోజు తెలియజేస్తాను. పిలాతు ఎదుట ప్రభువైన క్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు సిలువకు వెళ్లే ముందు ఆయన యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనంలో సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు నేను బుద్ధిని అంటారు. ఆధారం, సత్యమునకు స్తంభము, సత్యమునకు ఆధారం అని ఉంటుంది తిమోతికి రాసినటువంటి పత్రిక. వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటి లేఖన భాగము, అన్ని ముఖ్యమైనవి, అత్యంత ముఖ్యంగా ఈ సమాజంలో నలిగిపోతున్నటువంటి వారికి, సమాజంలో అట్టడుగు ఉన్నటువంటి వారికి, సమాజంలో దోపిడీకి చేయబడుతున్నటువంటి వారికి, ఈ సమాజంలో నలగగొట్టబడుతున్నటువంటి వారికి, ఈ సమాజంలో కనీస మానవ హక్కులు లేకుండా అణగారిన ప్రజలు, తాడిత పీడిత ప్రజల కోసం ప్రభు క్రీస్తు వారు చెప్పిన మాట లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే ఆ క్రింది నేడు మీ వినికిడిలో ఈ లేఖన భాగము నెరవేరబడి ఉంది అని చెప్తారు. ఏ లేఖన భాగము? యెషయా ప్రవక్త, ప్రభువైన క్రీస్తు వారికి పూర్వమే లిఖించినటువంటి యెషయా ప్రవక్త గారు రాసినటువంటి యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో ఇంతటి చెప్పట్లు కొడదాం గట్టిగా. ఆయన గొప్పనిగా దండ పడుతుంది. వేయండి. ఇక్కడ చెప్పట్లు కొడదాం. బోకే నేను ఇస్తా. ఒక బోకే కుమార్ గారు బోకే పట్టుకొని వస్తారు. రండి. నాకు ఇక్కడ వేదిక ముందు మీద ఆశీనులైన పెద్దలందరికీ, అలాగే వేదిక ముందు ఆశీనులైన పాస్టర్స్, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నామమున మీకందరికీ శుభములు. క్రిస్మస్ యొక్క గ్రీటింగ్స్ తీసుకొని వస్తుంటున్నాను. న్యూ జెరూసలేం మినిస్ట్రీస్ తరఫున, నా కుటుంబ తరఫున, భాగ్యనగర్ పాస్టర్స్ అండ్ ఇవాంజలిస్ట్ ఫెలోషిప్ వారికి. కానీ యాజకులం కానీ మేము యాచకులం కామని మీకు మనవి చేస్తున్నామండి. మేము యాచకులం కాము. యాచకులను పరామర్శించి ప్రభు దగ్గరికి నడిపించే యాజకులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకొరకు అంటే అఫ్కోర్స్ మీరు చెప్పిన దాంట్లో వాస్తవం కొంత ఉంది, లేదని నేను చెప్పలేను. కానీ మీ మాటలను సంపూర్ణంగా నేను అంగీకరించను. రాబోతున్నాడు కాబట్టి ఆయన ఇక మీదట మీరు గొర్రెలను చంపాల్సిన అవసరం లేదు, ఈ గొర్రెల రక్తమును చిందించాల్సిన అవసరం లేదు. ఆ యొక్క మెస్సయ్య ఈ లోకంలోనికి రక్షకుడుగా రాబోతున్నాడు. ఆయన మన కొరకు రక్తాన్ని చిందించబోతున్నాడని మొట్టమొదట ఆ గొర్రెలకు వర్తమానాన్ని పంపించినట్టు మనం చూస్తుంటాం.
ఆ గొల్లలకు వర్తమానాన్ని పంపించినట్టు చూస్తుంటున్నాం. గొల్లల యుద్ధకు వర్తమానం వచ్చేది. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనంలో మనం గమనించి చూసినట్లయితే అక్కడ అంటాడు, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇది చాలా సంతోషమైన వర్తమానం అండి. భయపడకుడి, భయపడుతున్నారు. దేవదూత రాగానే వారు భయపడ్డారు. దేవదూత వచ్చినందువలన భయపడిన పరిస్థితి కాదు. ప్రపంచమంతా కూడా భయాందోళన ఉన్న పరిస్థితి అక్కడ ఉంది. ప్రపంచమంతా కూడా ఒక నిరీక్షణ లేని పరిస్థితి ఉంది. ప్రపంచమంతా కూడా ఒక మెస్సయ్య కొరకు, విమోచకుడు కొరకు కనిపెడుతున్న పరిస్థితి అక్కడ ఉంది. ఎవరికి కూడా ఒక నిరీక్షణ లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. ఎక్కడ చూసినా అపాయములే, ఎక్కడ చూసినా ప్రమాదములే, ఎక్కడ చూసినా అన్యాయమే, అక్రమం విస్తరించిపోయింది భూమి మీద. అలాంటి పరిస్థితిలో మానవులు అంగీకరించాలంటే మీలో ఉన్న పాపమును ఆయనకు అప్పగించుకోవాలి. యేసు ప్రభువా, నా పాపమును నీ రక్తము చేత కడిగి తొలగించుమని, అయ్యా నేను పాపినని ఒప్పుకుంటున్నానని నీవు ఒప్పుకొని సమాధానకర్త అయిన ప్రభు నీ సరిహద్దులో నీకు సమాధానము కలుగచేసి, ఆయన నీకు క్షేమాభివృద్ధి నీకు కలుగచేసి మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచాలని ఇష్టపడుతున్నాడు ప్రభు. ఆయన నిరక్షకుడిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. చేసి సిగ్గుపడకుండా, ఈ రోజు ఇక్కడ సిగ్గుపడితే పరలోకమందు ఆ దేవుడు దేవదూతలు ఎదుట నిన్ను గురించి సిగ్గుపడతాడని దేవుడు వాక్యం చెప్తుంది. చేయలేపిన వారు దయచేసి లేచి నిలబడండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అనేకులు ఈ రాత్రి మీ జీవితంలో, మీ హృదయాల్లో నిజమైన క్రిస్మస్ మీరు పాటిస్తారు. ఈ రోజు నుంచి మీ జీవితంలో చెప్పనా శక్తిని కానీ సమాధానాన్ని ఇక్కడి నుంచి మీరు తీసుకుని వెళ్ళిపోతారు. ఆ సమాధానాన్ని మీ కుటుంబాలకు మీరు కలగ చేయాల్సిందిగా ప్రభువేట మీకు మనవి చేస్తుంటున్నాను. ప్రార్థన చేయండి. యేసు ప్రభువా, నాతో చెప్పండి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపముల కొరకు పరలోకాన్ని విడిచి ఈ లోకములోనికి వచ్చాను. యేసు ప్రభువా, నా పాపములను నేను ఒప్పుకుంటున్నాను. నీ కలువరి శిలువ మీద నీవు కార్చిన రక్తముతో నా పాపములను కడుగు. యేసు ప్రభువా, నా హృదయమును తెలుస్తున్నాను, నా హృదయములోనికి రా. ఈ రోజు నా హృదయంలో నువ్వు జన్మించి నిజమైన క్రిస్మస్ ను సెలబ్రేట్ చేయడానికి నీ కృప నాకు అనుగ్రహించు అని ప్రార్థించు. నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకొని సమాధానంగా ఇక్కడి నుంచి వెళ్ళు. సర్వశక్తిమంతుడు అయిన మా ప్రభా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తుంటున్నాం. అమ్మ ఒక్క నిమిషం. మేడం గారు మన మధ్యలో ఈ డమ్ అండ్ డఫ్ వారిని నడిపిస్తూ తన జీవితాన్ని కొంచెం జరగండి. ఆశ్రమాలు రండి, త్వరగా ఇంకెవరైనా ఉన్నారా? ఆశ్రమాలు ఎవరు ఉన్నారమ్మా? రావాలి. ఇప్పుడు పాస్టర్ పని సరే అవుదమ్మా. అమ్మగారు ఒకటి ఇచ్చేసి ఓకే, ఇచ్చేసి ఓకే. గాడ్ బ్లెస్ యు. పాస్టర్ రండి ప్లీజ్. పాస్టర్ లైన్ ఓకే. క్యూ పద్ధతి పాటించండి. ఓకే ఓకే. భోజనాల దగ్గర పాటించండి. ఇక్కడ కాదు, మీరే మాట్లాడారు. ప్లీజ్. భోజనాల దగ్గర పాస్టర్లు మాత్రమే రావాలి. ఉండొద్దు. పాస్టర్లు మాత్రమే రావాలి. బ్రదర్స్ ఇక్కడ భోజనాలు. హలో, ఇంత పెద్ద ఎత్తున రెవరెండ్ డాక్టర్ కేవీకే గారు రావు గారు వారి సత్యం గారిని అభినందిస్తున్నాము. హల్లెలూయా. దేవుడు ఇంకా మరింతగా దయచేసి క్యూ పాటించండి. క్యూ పాటించండి. అదే బ్రదర్స్ భోజనాలు ఇక్కడ పెట్టకండి. భోజనాలు సెకండ్ కౌంటర్లో క్యూ రావాలి. క్యూ రావాలి. భోజనంలో మీరు క్రమం చోట వస్తూనే భోజనం. దయచేసి ఎవరైనా పాస్టర్లు ఉంటే లైన్గా రండి.
మత్తయ్య గారు కొద్దిగా మత్తయ్య గారు కొంచెం వెనక్కి జరగండి అమ్మా. దయచేసి వీల్ చర్చ్ యవనస్తులు భోజనాలు వడ్డించే దగ్గర ఉండాలి. ఇక్కడ భోజనాలు ఎవరు వేస్తారు? ఓకే, లైన్ 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 ఓ లైన్ చాలా సంతోషం. లైన్ మంచిగా లైన్ వస్తున్నారు, చాలా సంతోషం. డిఫరెంట్ అమ్మాలకు చూసే వాళ్ళు ఎవరు ఉన్నారు? డిఫరెంట్ అమ్మాలకు చూసే ఇన్ఛార్జ్ దయచేసి వచ్చి కొద్దిగా మీరు చెప్పండి. ఇక్కడ వచ్చేసాను మీద పడతా ఉన్నారు లైన్. అమ్మా డిఫరెంట్ అమ్మలు ఎవరు ఉన్నారు? దయచేసి డిఫరెంట్ అమ్మలు ఎవరు ఉన్నారు? అక్కడ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు? యవనస్తులు సహకరించండి. ఇక్కడికి వస్తే భోజనం అక్కడికి వస్తే మరి క్రమంగా పంపించడానికి వీలుగా ఉంటుంది. యవనస్తులు సహకరించాలి. ఇన్ఛార్జ్ యవనస్తులు సహకరించాలి దయచేసి. ఇక్కడ ఎవరు ఇస్తున్నారు? ఇక్కడ భోజనాలు వేస్తారా? నువ్వు వెళ్ళిపో, వాళ్ళ గడ్డ ఉంటుంది ఇంకో. ఓకే, మాస్టర్లు మాత్రమే రావాలి, సేవకులు మాత్రమే రావాలి. తీసుకోండి అలాగే. అరే దేవుడా, ఇస్తున్నా. వేదిక మీద ఉన్న సేవకులు కూడా తీసుకోవాలి. వేదిక మీద ఉన్న సేవకులు కూడా తీసుకోవాలి. అరే పెద్దోడా జి సుదర్శన్ గారు దయచేసి వేదిక మీద ఉన్న సేవకులు కూడా తీసుకోవాలి. అట్లా 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 సేవకులే రావాలి. అట్లా ఇంత ప్రయాసపడిన ఏలి అన్న గారిని అభినందించదగిన కార్యక్రమం ఇది. ఇంత పెద్ద ఎత్తున చేయడానికి దేవుడు వారిని వాడుకుంటున్నందుకు దేవుడికి స్తోత్రం. లైన్ కేవలం పాస్టర్ మాత్రమే రావాలి. అమ్మ ఒక్క నిమిషం మీకు ఇదంతా అయిపోతుంది. అక్కడ వెనక్కి రండి. తీసుకోండి గారు. తిన్నోళ్ళను బస్సు ఉంది, బస్సులో పోమని చెప్పు. అనౌన్స్మెంట్ చేయి, అనౌన్స్మెంట్ అయ్యా. మైక్ మైక్ ఇదేంటి మైక్ పిల్లలు ఆప్త లైన్ వేస్తారు. దూర ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళకి బస్సు ఉందండి. దయచేసి ఎవరు కూడా డిస్కనెక్ట్ చేసుకోవద్దు. ప్రభాకర్ గారు రావాలి. లైన్లో రండి. లైన్లో అమ్మా పెద్దమ్మలు లైన్లో రండి. ఆలస్యమైన అమృతం అన్నట్టు లైన్గా రండి. ఇక్కడ స్త్రీలు మంచిగా ఉన్నారా? పురుషులు ఎందుకు మీద పడుతున్నారు? తీసిపోయినాయంటే ఎవరైనా దయచేసి కీస్ తీసుకుంటే కీస్ ఇవ్వండి. తీసిపోయినాయంట. ప్లీజ్ ముందుకు రండి. అది వచ్చేసిన డాడీ నాకు పక్క ఇది యాక్షన్ మంచి. అమ్మా ముందుకు రండి. మాస్టర్లు మాత్రం ముందుకు రావాలి. సార్ పక్క నిలవాడు. డాడీ సార్ పక్క నిలవాడు. అమ్మా నిదానం. నిదానం. పంతులు అన్న మాపండి. నాకు లైట్ కలర్ హలో అన్నా ఛాన్సెస్ ఉంటాయి. అమ్మా మీరు ఇక్కడనే అడ్డమే వస్తారు నాకైతే వీళ్ళు. పురుషులు
అమ్మా తీసుకున్నాడు రాకూడదమ్మా, తీసుకున్నాడు రాకూడదు, మరలా తీసుకున్నాడు ఎవరు రాకూడదు, తీసుకున్నాడు రాకూడదు. అన్న మొత్తం వెనక మనం దేవుని బిడ్డలు అబద్ధం ఆడకూడదు. ఇంకో అయ్యగారి పక్కకు నిలబడే జరా పంతులు అయ్యగారు అయ్యగారు అరే ఇట్లా వస్తే ఎట్లా ఇక్కడ లైన్ గారండి, లైన్ గారు. మమ్మీ కూర్చోండి. చప్పట్లు కొట్టండి. గట్టిగా. గొప్ప మనసున్న అన్న దండాదన్న వారు మనకు ఈరోజు వర్తమానికులుగా వచ్చారు. వారి ఆధ్వర్యంలో మన గౌరవనీయులు అందరూ కూడా లేచి నిలబడి కేక్ కటింగ్ చేయాలని ప్రభునామలో మనం చూస్తున్నాం. అయ్యగారు తండ్రి, మహోన్నతుడైన దేవ, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తుంటున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకములోనికి పంపించడం ద్వారా మా హృదయాల్లో వెలుగును నింపి వెలుగు జ్యోతిలోనే ప్రకాశిస్తూ కూడి వచ్చిన దైవజనులు, అధికారులు, నాయకులు, పెద్దలు, నాయనా మరి వచ్చిన ప్రతి సంఘ సభ్యులు, సమాజం అందరి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ కేక్ క్రిస్మస్ కేక్ కట్ చేస్తుండగా నీ కృప దయచేయండి. ప్రతి ఒక్కరూ యేసే దేవుడిని, రక్షకుడిని, విమోచకుడిని, ఆయన ద్వారా తప్ప పరలోక రాజ్యం లేదన్న సత్యాన్ని గ్రహించడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాను. నీవే మా పాపముల కొరకు, అపరాధముల కొరకు, దోషముల పరిశుద్ధరామున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అన్న సైడ్ కొండి అన్న పెద్దనా. రాజులకు రాజులకు రాజుపోటన్నయ్య, రాజులకు రాజుపోటన్నయ్య, రారే సుడా మన మెల్లుదామన్నయ్య, రారే సుడా మన మెల్లుదామన్నయ్య, యూదయ్యనే దేశమాందన్నయ్య, యూదయ్యనే దేశమాందన్నయ్య, యూదులకు గొప్ప రాజుపోటన్నయ్య, యూదులకు గొప్ప రాజుపోటన్నయ్య, రాజులకు రాజుపోటన్నయ్య, రాజులకు రాజుపోటన్నయ్య, రారే సుడా మన మెల్లుదామన్నయ్య, రారే సుడా మన మెల్లుదామన్నయ్య, ఊరి బయట చెప్పండి కొంచెం గట్టిగా. అధికారులు వెళుతున్నారు. మా క్రైస్తవుల ప్రార్థన మీ వెంట ఎప్పుడు ఉంటుందని భావిస్తున్నాం. చక్కటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరం గట్టిగా చెప్పండి కూడా.
ఈ సమయంలో పాస్టర్ గాబ్రియల్ అండ్ పాస్టర్ ప్రభుదాస్ బక్కయ్యలు గారిని వారు సన్మానించాలనుకుంటున్నారు. దయచేసి వేదిక మీద రావాలని కోరుతున్నాను. ప్లీజ్ హరి అప్, త్వరగా రావాలి. మన మధ్య ఉన్న తమ్ముడు అలెగ్జాండర్ రాజు. ఓకే, అన్న ఒక్క నిమిషం. ముగ్గురు మిగిలి ఉన్నారు. వారిని సన్మానం చేసి తర్వాత వాక్యంలోకి వెళ్ళాలి. ఎందుకంటే అది సభ మర్యాద. అన్న ఏవై సామన్న గారిని సన్మానించవలసిందిగా జి సాంసన్ అన్నను ముందుకు రావాలని ప్రభునామములో మనం చేస్తున్నాం. మీకు బొందలగడ్డ కోసం 3.5 ఎకరాలు నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నాను, ఎప్పుడు చేసుకుంటావో చేసుకోవాలని చెప్పాడు. తన సొంత భూమి. ఈరోజు భోజనాన్ని కూడా వారు మన హస్తాన్ని చాపారు. వారిని బట్టి నిజంగా అభినందనీయం, సన్మానించాలనేసి ప్రభునామములో మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా వారి కొరకు ప్రార్థన చేయాలని ప్రభునామంలో మనం చేస్తూ ఉన్నాం. గట్టిగా చెప్పండి కొట్టండి. నా ఇక్కడ చూడు ఒక్క నిమిషం. బిషప్ ఆరుణయ్య గారిని కూడా సన్మానించవలసిందిగా ప్రభునామంలో మనం చేస్తున్నాం. వారిని సన్మానించవలసిందిగా ప్రభాకర్ బ్రదర్ చూడు వారి జనరల్ సెక్రటరీ గారు ఎర్ర దేవదనం గారు ముందుకు రావాలని ప్రభునామంలో మనం చేస్తున్నాం. త్వరగా అన్న వస్తున్నారు, త్వరగా రండి. చెప్పలు కూడా ఒక్క నిమిషం. అలాగే అన్న ఇక్కడ చూడు. ఒక్క నిమిషం. మత్తయ్య గారిని కూడా సన్మానించవలసిందిగా ప్రభునామం అలెగ్జాండర్ గారిని ప్రియపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మత్తయ్య గారు, ద గ్రేట్ బిషప్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మరెంతో పూజనీయులు, ప్రేమతో పిలవగానే వారు వచ్చారు. బిషప్ ఫెడ్రిక్ ఫ్రాన్సిస్ అయ్య గారిని కూడా సన్మానించవలసిందిగా ప్రభునామంలో మనం చేస్తున్నాం. పాస్టర్ ఆనంద్ కుమార్ గారు ముందుకు వచ్చి వారిని సన్మానించవలసిందిగా ప్రభునామంలో మనం చేస్తూ ఉన్నాం. అలాగే ఈ దిన కూడిక ఇన్ఛార్జ్ గారు, అలాగే స్టేట్ సెక్రటరీ గౌరవనీయులు స్పీకర్ గారు ధనరాజ్ కోట అన్నగారిని కూడా సన్మానించవలసిందిగా మా సంఘ అధ్యక్షులు రత్నం గారిని, ఏ రత్నం గారిని ముందుకు రావాలని ప్రభునామాలు మనం చేస్తాం. త్వరగా రావాలి, చప్పలు కొట్టాలి అందరూ కూడా. ఒక్క నిమిషం. దైవ సేవకులు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ తమ్ముడు అలెగ్జాండర్ రాజు గారు ముందుకు వచ్చి మళ్ళీ ప్రార్థన నడిపించిన తర్వాత వర్తమానాన్ని. నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులయ్యా. ఈరోజు చక్కని దినాన్ని, ఆనందకరమైన సమయాన్ని మా జీవితాల్లో ప్రభు ఒక రక్షకుడు పుట్టాడని ప్రభువా మీరు ప్రకటించిన విధానం బట్టి నీకు స్తోత్రం. ఈ లోకంలో ఏ మానవుడు చేయలేనిది, ఎవరు చేయలేనిది ప్రభువా మా పాపముల నిమిత్తమును త్యాగము చేసి ప్రభువా ఈ రోజున లేచిన ప్రతి ఒక్కరిని బట్టి వారిలో ఉన్న భయాన్ని, వారిలో ఉన్న భీతిని, వారిలో ఉన్న మన మధ్యలో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి గారు, నా ప్రియమిత్రుడు గుండం నందుపాలన్న గారిని ప్రేమపూర్వకంగా ముందుకు రావాలని ప్రభునామలో మనం చేసి చప్పలు కొడుతూ వారిని ఆహ్వానిస్తాం. మరి అంబర్పేటలో రేపు గ్రేట్ మెగా క్రిస్మస్ ఫెస్టివల్ చేస్తూ ఉన్నారు. మనందరినీ కూడా ప్రేమపూర్వకంగా వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. అలాగే ఈ సమయంలో ఒక చిన్న అనౌన్స్మెంట్. మన మధ్యలో అమ్మగారు ఉన్నారు, ఎం పుష్పమ్మ గారు. వారు 74వ బర్త్డే చేసుకుంటున్నారు. వారిని బట్టి పుష్పమ్మను బట్టి వందనాలు. ఇన్ని సంవత్సరాలు మీరు కాచి కాపాడిన విధమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు అక్కడ ఆలస్యమైతే ఇది కుమార్తె లాంటి జన్మదినాలు అనేకం జరిపించుకున్నట్టు కృపణించమని, ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించమని అన్ని Many greetings to you. Many greetings to you. Many greetings, dear Pushpama. Many greetings to you. May God bless you, dear. May God bless you, dear. May
అలాగే మన మధ్యలో పాస్టర్లు ఉన్నారు, నిలబడండి. ఆయా జిల్లాలలో దాదాపు 10-11 జిల్లాల నుంచి భోజనాలు ఉన్నాయి, ఎవరు వెళ్ళకూడదు. ఈ సమయంలో ఆ కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా అమ్మగారిని అయ్యగారిని చెప్పాలి. మొట్టమొదట అనాథ పిల్లలకు వారి బహుమానాలు ఇవ్వవలసిందిగా ప్రభునామంలో మనం చేస్తున్నాం. జైళ్ళలో మగ్గుతున్న వారు అనాథ శరణాలయం ఖైదీ పిల్లల యొక్క ఉన్నారు, లేచి నిలబడి. ఖైదీ పిల్లలు మొట్టమొదటి కొంతమంది బాబు చలో చలో అట్లా వెనక్కి. అలాగే బి శిరీష వెళ్ళి కూర్చోండి. ఎం అర్చన హౌసింగ్ బోర్డ్ మౌలాలి అర్చన. అలాగే రాజు జన్గాం, రాజు రాకేష్ జన్గాం. దయచేసి కూర్చోండి. ఈ సమయంలో విధవరాళ్లకు మీరు కూర్చోండి, మీకు అందరికి ఇస్తాం మేము. విధవరాళ్ళు మన మధ్యలో ఉన్నారు. కే మరియమ్మ, కే మరియమ్మ, త్వరగా చప్పట్లు కొట్టాలి. మీరు కొట్టట్లేదు, మీకోసము ఈ కార్యక్రమం. కే మరియమ్మ గారు చప్పట్లు కొట్టండి. విడోస్ సంతోషమ్మ, అలాగే ఎంకే రోజలీన్, ఎంఎస్ రత్నభాయ్. విధవరాళ్లను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొట్టండి. అలాగే ఈ సమయంలో దైవజనులు అయ్యగారులు, గౌరవనీయులు అయ్యగారులు మీకు అందరికి ఉన్నాయి, మీరు ఏమి తొందరపడద్దు. మీకు ఉండడానికి కూడా వసతి ఏర్పాటు చేసాము, ఉన్నాయి. జరుగును. మొట్టమొదటిగా మన మధ్యలోకి వచ్చిన ఎస్ నరసింహ నాయక్, ఈజ్ ఫ్రమ్ మిర్యాలగూడ. చప్పలు కొట్టండి. మిర్యాలగూడ. భాస్కర్ మిర్యాలగూడ నల్గొండ. చప్పలు కొట్టండి. వారు బంజారా మధ్యలో, లంబాడి వారి మధ్యలో వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. వారిని బట్టి, వారి పరిచర్యను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే గద్వేల్, మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన వారు ఉన్నారు. గద్వాల అరుణ్ పాస్టర్ గారు, వారు రాత్రి నిన్న ఉదయకాలం అంతా ప్రయాణం చేసి వచ్చారు గద్వాల నుంచి. అరుణ్. అలాగే కర్నూలు జిల్లా నుంచి వచ్చారు నాగన్న మాథ్యూ పాల్ గారు, వారు కర్నూలు జిల్లా నుంచి ప్రయాణమై రావాలి, వారు వచ్చారు. అలాగే వరంగల్ జిల్లా నుంచి వచ్చారు, మహబూబాద్ నుంచి వచ్చారు, మెదక్ నుంచి వచ్చారు. మెదక్ నుంచి వచ్చిన దైవ సేవకులు, నల్గొండ నుంచి వచ్చిన దైవ సేవకులు, మెదక్ నుంచి వచ్చిన లాజర్ గారు బంజారా మధ్యలో చేస్తున్నారు. వారు లాజర్. అలాగే ఏలియా ఉన్నారా? త్వరగా రావాలి. మహబూబాద్ నుంచి వచ్చిన జంగిల్కొండ రత్నరాజ్ పాస్టర్ గారు, ప్రభు కుమార్ గారు ఉన్నారండి. వీరు జంగిల్కొండ అడవి ప్రాంతంలో, అరణ్యంలో నన్ను పిలిచినప్పుడు ఆ కొండలలో, గుట్టలలో, చెట్లలో నేను పడుకున్నాను. నిజంగా ఫస్ట్ టైం ఐ వెంట్ టు మహబూబాద్. జంగిల్కొండ అడవిలో పడుకున్నాను నేను. వారు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. అమ్మ మీకు అందరికి ఇస్తాం మేము. అయ్యగా ఎక్కడండి ఏలియా రాజరు, మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు రండి. జరగట్రా తీసుకున్న వాళ్ళు వెళ్ళాలమ్మా. అడ్డం వస్తున్నావు. మీరైతే నడుచుకుంటా, ఎక్కడ వెళ్ళినా నడుచుకుంటూనే సేవ చేస్తారు. ఓ బస్సు నడుచుకుంటూ ఎక్కడ వెళ్ళినా సైకిల్ మీద వెళ్ళరు. చప్పట్లు కొట్టండి. దైవ సేవ కొట్టండి. మీరు సన్మానించాలి. వారు చూడండి, వాళ్ళు ఏ వయసు, ఆ వయసులో వాళ్ళు దేవుడి సేవ చేస్తూ ఉన్నారు. అలాగే నల్గొండ జిల్లా నుంచి వచ్చిన వారు ఏలియా గారు రండి త్వరగా. దేవదనం గారు రండి. జోసఫ్ గారు రండి. నల్గొండ జిల్లా వాళ్ళు త్వరగా రండి. చప్పట్లు కొట్టండి. మీకు సేవ చేస్తారు, మీకు ప్రార్థన చేస్తారు, మీ కష్ట సుఖాలు పొందుతారు. రండి. చప్పట్లు కొట్టండి. అట్లనే త్వరగా రండి. అందరు దైవ సేవకులు అందరు లైన్ గా రండి. త్వరగా అందరూ సీరియల్ గా రావాలి. ఎవరు కూడా తొందరపడద్దు.
దయచేసి అలాగే పాశ్రములు ఉన్నారు మన మధ్యలో. పాశ్రములు, క్యూ పాటించండి. పాశ్రములు, పాశ్రములు సేవకులు ఎవరు కూడా క్యూ పాటించండి. మన మధ్యలో పాశ్రములు ఉన్నారు. క్యూ పాటించండి. అది ఎవరు కూడా తొందరపడకండి. అమ్మ మిరియమ్మ గారు ఉన్నారా? మిరియమ్మ కుమార్ తల్లి త్వరగా రావాలి. క్యూ పాటించండి. సుజాత పాశ్రమ గారు, మేరీ పాశ్రమ గారు త్వరగా రావాలి. మనం చెప్తాం త్వరగా రావాలి. కొన్నిసార్లు దయచేసి క్యూ పాశ్రమ గారు రావాలి. రండి రండి అమ్మ, రండి త్వరగా రండి ప్లీజ్. పాశ్రమ గారు రండి. నిదానంగా నిదానంగా. ఏం లేదు. పాస్టర్ అమ్మ కొద్దిగా ఆగండి, మేము ఇస్తాం. కొద్దిగా ఆగండి, పాశ్రమాలు కూడా ఇద్దాం. సమాన గౌరవం ఇవ్వాలి. ఓకే పాస్టర్లు రండి. రండి త్వరగా రావాలి. జరగండి. అమ్మ పాశ్రమాలు రండి. జరగండి. పాస్టర్ గారు మీకు అందరికి ఇస్తాం మేము. పాశ్రమాలు కూడా మనం గౌరవించాలి. అమ్మగారు ఇస్తారు. అమ్మ పాశ్రమాలకి ఇవ్వండి. పాస్టర్లు త్వరగా అమ్మ ఇక్కడ తీసుకున్న ఇటు రండి. అమ్మ అమ్మ ఇటు రండి, ఇటు రండి. అమ్మ పాశ్రమాలు రండి, పాశ్రమాలు రండి. అమ్మ కింద ఉన్న పాశ్రమాలు, పాశ్రమాలు దైవ సేవకుల యొక్క సతిమలు. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కొంచెం లోపల రండి. పాస్టర్ గారు రండి. ఇప్పుడు పాస్టర్ గారు రండి. సురేష్ పాస్టర్ గారు ఓకే భోజనాలు ఉన్నాయి అందరికి. భోజనాలు చేయండి దయచేసి. పాస్టర్ రండి అన్న చేయి. మా పాశ్రములు ఎంతో కష్టపడతారు. మేము ఊర్లో ఎవరు తిరిగినా ఎక్కడ పోయినా కూడా వాళ్ళు విసుకోరు, కొట్లాడ చేయలేదు. పాశ్రములు చాలా మంచి పాశ్రములు. చెప్పలు కొట్టండి. ఆ బట్టలు తీసుకున్న వాళ్ళందరూ భోజనాలు చేయండి. సేవకులు పాటించాలి. 5 నిమిషాలు మీరు ఆగితే భోజనాలు పాటించండి. ఫస్ట్ కౌంటర్ స్త్రీల కోసం ఏర్పాటు చేయబడ్డది. రెండవ కౌంటర్ పురుషుల కోసం ఏర్పాటు చేయబడ్డది. చివరి కౌంటర్ పిల్లల కోసం ఏర్పాటు చేయబడ్డది. కనుక కుడి చేయిన దైవ సేవకుల కోసము ఏర్పాటు చేయబడింది. ఎవరు తొందరపడకుండా నెమ్మదిగా క్రమముతో ఆ ఆహారాన్ని తీసుకోవాల్సిందిగా ఈ సమయంలో కోరుతా ఉంటున్నాం. పాశ్రములు ముందుకు రండి అమ్మా. పాశ్రమ గారు కొద్దిగా మీరు ఆగాలి. అయ్యారు పాశ్రమ గారు కొద్దిగా ఆగండి. కొద్దిగా ఆగండి పాశ్రమ గారు, అక్కడ ఆగండి. క్రమం లేని జీవితంలో వ్యర్థమైంది. క్రమశిక్షణ కాలం. పాశ్రమలు ఉంటారండి. కొద్దిగా పాస్టర్ లాగండి. పాశ్రమలు రండి. మళ్ళీ రాలేదనొద్దు. రండి పాశ్రమలు. పాస్టర్లు రావాలి. ఒక్క నిమిషం. రెండమ్మ పాశ్రమలు. పాశ్రమలు పంపించండి.
పర్సనల్ ఫోటోగ్రాఫ్ డివిడి కానీ కలిసాను జాన్ గారు మనకి ఎప్పటి దగ్గర ఇక్కడ దగ్గర